హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17వ వచనం వరకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. చాలండి, మనము గడిచిన ఈ యొక్క సంవత్సరము ఆది నుంచి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రత్యక్షత ప్రకటన గ్రంథములో మరి ఆయన తన యొక్క ప్రజలకు తన్ను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు, అదే రీతిగా వారితో చెప్తున్నటువంటి సంగతులు ఏమిటి, జరగబోయేటువంటి సంగతులు ఏమిటి అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటి అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క రూపము గురించి కానీ ఆయన యొక్క తత్వము గురించి కానీ మనకు అక్కడ చక్కగా వివరింపబడి మనం చూస్తూ ఉన్నాము కదా. ఆయన హిమము వంటి తెల్లని మెరుగుచున్నటువంటి ఆయన జుట్టు కలిగి ఉన్నాడు. అదే రీతిగా ఆయన ఒక బంగారపు తట్టి కట్టుకుని ఉన్నాడు. నిలువుటంగి, తెల్లని నిలువుటంగి పాదముల వరకు, బొటన వేలు వరకు ధరించి ఉన్నాడు. ఆయన యొక్క నేత్రాలు అగ్ని జ్వాల వంటి నేత్రాలు కలిగి ఉన్నాడు కదా. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు చేత పట్టుకుని ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడై ఉంటూ ఉన్నాడు. ఆయన నోట నుంచి 2 అంచులు గల ఖడ్గము, వాడి అయినటువంటి ఖడ్గము బయలువెలుచున్నది. ఇది ఒక్కసారి మనము ఆయన గనక ఊహించుకుంటే, ఈ రూపాన్ని మనం గనక ఊహించుకుంటే అది ఎంతో భయంకరముగా అద్భుతముగా మనం చూడవచ్చు. మరి పద్మాసు ద్వీపంలో ఆ యొక్క భక్తుడైన యోహానుకు ఇదంతా కూడా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నప్పుడు ఆయన చచ్చిన వాడి వలె పడిపోయాడంట. దేవుడు ఆయన మరలా చేయి పట్టి లేపి భయపడకము అని చెప్పి ఆయన తట్టి ఆయన లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే 2వ అధ్యాయం నుంచి కనుక మనం గమనించినట్లయితే ఆయన ఈ 7 దీపస్తంభాలు 7 సంఘపు దూతలకు సూచనగా ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క 7 సంఘాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 7 సంఘాలను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, అభినందిస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వారికి కొన్ని సూచనలు చేస్తూ వారు వాటిని కనుక జయించగలిగినట్లయితే వారికి చక్కటి వాగ్దానాలు కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే 7 సంఘాలతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరిలో ప్రతి సంఘముతో కూడా ఒక మాట ఏమంటాడంటే, ఈయన కేవలం ఆ సంఘముతో మాత్రమే కాదు కానీ వినగలిగినటువంటి వాడు, చెవులు కలిగిన ప్రతి ఒక్కడు కూడా ఈ మాటలు వినుగాక అంటాడు. అంటే ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక సంఘానికో ఎప్పుడో చరిత్రలో జరిగిపోయిన ఆ సంఘముతో మాట్లాడుతున్న మాటలు మాత్రమే కాదు కానీ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ, ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ సమయమైనా, ఏ తరమైనప్పటికీ కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, చెవు కలిగినటువంటి వారు, వినగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వింటున్న వారికి ఈ మాటలు వర్తిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో 7 సంఘాల్లో మనం గడిచిన వారాల్లో మనం 2 సంఘాలు మనం చూసాం కదా. సో 7 సంఘాలు ఏంటివి? ఎఫెసీ సంఘము, స్మరణలో ఉన్న సంఘము, పెర్గమలో ఉన్న సంఘము, తుయతరలో ఉన్న సంఘము, సార్దీస్లో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, లవోదికలో ఉన్న సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. మనం గత వారంలో 7 సంఘాలు ఒక టేబుల్ కానీ ఆ పిక్చర్ కానీ మనము చూసాం కదా. సో ఈ యొక్క 7 సంఘాలలో ఈ యొక్క ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము గనక మనం గమనించినట్లయితే ఆ సంఘముతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు గనక మనం చూస్తే ఆ సంఘాన్ని దేనిని బట్టి అభినందిస్తూ ఉన్నాడు దేవుడు? వారి క్రియలు, కష్టము కదా, సహనము కలిగి ఉన్నారు, అందును బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాడు. నన్ను ఒకసారి ఆ టేబుల్ ఉంటే కనుక వేస్తావా? ఒకసారి 7 సంఘాలు, ఆ యొక్క 7 సంఘాలు ఉన్నటువంటి ఆ యొక్క టేబుల్ మనము చూస్తూ ఉన్నాం. సో ఎఫెసీ సంఘం కనుక మనం గమనించినట్లయితే నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే వారు క్రియలలో కానీ, వారు పడుతున్న కష్టములో కానీ, వారి సహనములు కానీ దేవుడు వారిని బట్టి
అభినందిస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం వారిని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏంటంటే వారు ఏం కోల్పోతూ ఉన్నారు? మొదటి ప్రేమను కోల్పోతూ ఉన్నారు కదా. సో కానీ దాని కనుక తిరిగి జయించినట్లయితే దేవుడు వారికి ఏం అందిస్తా అన్నాడు? జీవ వృక్ష ఫలములను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వెరీ గుడ్. సో రెండవ సంఘం కనుక మనం గమనించినట్లయితే స్ముర్నాలో ఉన్న సంఘం. ఈ స్ముర్నాలో ఉన్న సంఘము దేవుడు వారిని దేనిని బట్టి అభినందిస్తూ ఉన్నాడు? వారి కష్టంలో కూడా. ఎందుకంటే ఈ సంఘము ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నటువంటి సంఘం. ఈ శ్రమలన్నీ కూడా ఓర్చుకుంటా ఉన్నది. ప్రతి కష్టము శ్రమను కూడా వారు భరించుకుంటా ఉన్నారు. దాని నుంచి తొలగిపోవాలని ఎప్పుడు కూడా ఆశపడలేదు, కానీ దాన్ని సంతోషంతో వాళ్ళు వాటిని భరిస్తున్నారు. అందుని బట్టి దేవుడు వారిని అభినందిస్తూ ఉన్నాడు. అయితే వీరిని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? హెచ్చరించడానికి వారు ఏమీ కూడా తప్పిదం ఏమీ చేయలేదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే దీనిని మీరు కొనసాగించండి. దీన్ని కనుక మీరు కొనసాగించినట్లయితే మీకు నేను ఏమిస్తాడు? ఏం వాగ్దానం చేస్తున్నాడు? జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. వెరీ గుడ్. సో ఇప్పుడు మనము మూడవ సంఘంలోనికి మనము వస్తూ ఉన్నాం. సో ఒకసారి ఆ మ్యాప్ని కనుక మనం గమనించినట్లయితే ఈ 7 సంఘాలు కూడా చరిత్రలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశం ఏదైతే ఉన్నదో ఆ యొక్క దేశంలో ఈ 7 ప్రాంతాలు కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. సో ఆ మ్యాప్ను మనం చూడవచ్చు. సో 7 ప్రాంతాల్లో మనకు కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఇక టర్కీ దేశంలో ఈ ఎఫెసీ సంఘము కానీ లేకపోతే ఇక స్ముర్నాలో ఉన్న సంఘము కానీ ఈ రెండు కూడా సముద్ర తీర ప్రాంతాలు, సముద్రపు ఒడ్డులో ఆ యొక్క రెండు కూడా ఉంటూ ఉన్నాయి. మూడోది గనక మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ యొక్క పెర్గమా అనే ప్రాంతం గనక మనం చూడగలిగితే ఈ పెర్గమా ప్రాంతము సముద్ర తీర ప్రాంతము కాదు, కానీ సముద్రం నుంచి కొంత దూరము ఉన్నటువంటి ప్రాంతము, ఎత్తైన ప్రాంతం, కొండ ప్రాంతంలో ఈ యొక్క పెర్గమా అనేటువంటి ప్రాంతము ఉన్నది. అందులో ఈ యొక్క సంఘం అనేది మనము చూడగలుగుతూ ఉంటాం. ఒకసారి మనము ఇక 12వ వచనం కనుక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. హల్లెలూయా. ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు ప్రతి సంఘముతో కూడా మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘముతో ఒక్కొక్క రీతిగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఎఫెసీ సంఘముతో కనుక మనం గమనించినట్లయితే ఆయన ఏమంటాడంటే 1వ వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు కదా. అదే రీతిగా స్ముర్నాలో ఉన్న సంఘముతో తన్ను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడంటే మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా కదా. ఇప్పుడు పెర్గమాలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ తను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరచుకుంటాడంటే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా. హల్లెలూయా. ప్రేమందరూ బిడ్డలారా, ఆయా సంఘములో ఆయా ప్రాంతములో ఉన్న సంఘము యొక్క పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఆ సిట్యుయేషన్కి తగ్గట్టుగా వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనతో కూడా దేవుడు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ పరిస్థితులను బట్టి, నీ యొక్క గుణగణాలను బట్టి, నీ యొక్క అవసరతలను బట్టి నీవు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నీకు మాత్రమే అర్థమయ్యే రీతిలో నీవు చూడగలుగుతావు. ఎందుకంటే దేవుడు నీకు ప్రత్యేకంగా తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ యొక్క సంఘముతో ఆయన ఏ రీతిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు? వాడి అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులు. ఎందుకని ఈ రీతిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు అనేది మనం ఇంకా లోతుల్లోనికి వెళ్తే మనకు స్పష్టంగా
అర్థమవుతుంది. సో ఒక్కసారి ఈ సంఘం యొక్క పరిస్థితి మనకు అర్థం కావాలంటే చరిత్రలోనికి మనము వెళ్ళాలి. అసలు ఆ సంఘం ఏ ప్రాంతంలో ఉన్నది, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏంటో మనకు అర్థం కావాలి. సో మొట్టమొదటిగా నేను చెప్పిన రీతికి మ్యాప్ కనుక మనము చూడగలిగితే, ఆ మ్యాప్లో మనం చూస్తే ఈ యొక్క 7 ప్రాంతాలు, 7 సంఘాలు లేకపోతే 7 ప్రాంతాలు ఉన్న పరిస్థితుల్లో ఈ పెర్గమ అనేటువంటి ప్రాంతము సముద్ర తీరం నుంచి కొంచెం లోపలికి ఉంటూ ఉంది. సముద్ర తీరంలో ఉన్న ప్రాంతము కాదు కానీ లోపలికి ఉన్నటువంటి ప్రాంతము. ఎఫెస్సి సంఘము లేకపోతే ఎఫెస్సి ప్రాంతము లేకపోతే స్ముర్నా ప్రాంతం అయితే సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాలు. ఇదైతే ఈ యొక్క సముద్రం నుంచి లోపలికి మనము చూస్తూ ఉన్నాము. ఎఫెస్సి నుంచి దాదాపు ఒక 500 మైళ్ళు మధ్యలో స్ముర్నా సంఘం ఉన్నది, స్ముర్నా ప్రాంతం ఉన్నది. ఎఫెస్సి నుంచి 500 మైళ్ళ దూరంలో ఇది ఉంటుంది. రెండవదిగా ఈ యొక్క ప్రాంతం ఎక్కడ ఉంది అని అంటే, కింద దీని యొక్క నేల మట్టము లేకపోతే మంచి నేల మీద ఇది లేదు, ఎత్తైన ప్రాంతంలో ఉంది. కొండ మీద ఈ యొక్క ప్రాంతము ఉంది. అంటే దాదాపు నేల మట్టము నుంచి దాదాపు 1000 అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో ఇది ఉన్నదన్నమాట. సో ఆ కొండ మీద నుంచి కనుక చూస్తే మొత్తం అంతా కూడా కింద ఉన్న ప్రదేశం అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. మంచి వ్యూ పాయింట్ అన్నమాట. సో కింద నుంచి కూడా చూస్తే ఈ పెర్గమ ప్రాంతము ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఆ కాలంలో ఏం చెప్తారంటే ఆసియా ప్రాంతం అంతటి కూడా ఇది ఒక క్యాపిటల్ సిటీ లాగా ఉన్నదంట. ఆసియా ప్రాంతం అంతటి కూడా పరిపాలన చేసేటప్పుడు ఆ కాలంలో పర్షియన్స్ ఆల్మోస్ట్ ఎస్తేరు గ్రంథాన్ని కనుక మనం చదివినట్లయితే పర్షియా రాజులు ఇదంతా కూడా పరిపాలన చేసేవారు. ఆల్మోస్ట్ ఆసియా ప్రాంతం అంతా కూడా వారి కబంధ హస్తాల్లో ఉండేది. వారు ఈ యొక్క పెర్గమ ప్రాంతంలో వాళ్ళు నివసించేవాళ్ళు. ఎత్తైన ప్రాంతము, కొండ ప్రాంతంలో వీరు నివసించేవాళ్ళు. అక్కడ చూస్తే మొత్తం అంతా కూడా స్పష్టంగా కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు రాజులు కానీ క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా ఎత్తైన ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు నేపాల్ దేశం ఉందనుకోండి, నేపాల్ దేశంలో కాఠ్మండు అనే ప్రాంతము క్యాపిటల్ సిటీ. ఎందుకంటే అది ఒక కొండ ప్రాంతము, మధ్యలో ఎత్తైన ప్రాంతంలో కొండ మీద అది ఉంటుంది అన్నమాట. దాని దగ్గరికి వెళ్ళాలంటే కొండ చుట్టూరు తిరిగి వెళ్ళాలి అక్కడికి. సో ఎందుకంటే రాజులు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే శత్రువుల్ని ఈజీగా గుర్తుపట్టడానికి కానీ శత్రువుల బారి నుంచి వాళ్ళు తాము కాపాడుకోవడానికి. ఇక మూడోది మనం గమనించినట్లయితే ఈ యొక్క పెర్గమ ప్రాంతము మనం చూస్తే ఈ ప్రాంతంలో ఇది ఎత్తైన ప్రాంతం మాత్రమే కాదు కానీ ఎక్కువ దేవత ఆరాధికులైనటువంటి ప్రాంతంగా మనము చూస్తూ ఉంటాం. దాదాపుగా 5 దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ కొండ మీద 5 దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయం ఒక దేవతను వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ ఇంకొక స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇక్కడ ఒక పెద్ద లైబ్రరీ ఉంది. దాదాపు 2 లక్షల పుస్తకాల సమూహం ఉన్నటువంటి పెద్ద లైబ్రరీ అప్పట్లోనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. ఆ కాలంలో ఈ యొక్క పెర్గమాకు ఉన్నటువంటి అతి ప్రత్యేకమైనటువంటి స్థితి ఏంటంటే, ఈ యొక్క పెర్గమాలో ఉన్నటువంటి ఆ యొక్క జనులు లైబ్రరీ ఉన్నది కదా, వీరే మొట్టమొదట కనిపెట్టారు ఏంటంటే జంతు చర్మం నుంచి చాలా పల్సటి చర్మాన్ని కాగితం రూపంలో తయారు చేశారు వీళ్ళే రాసుకోవటానికి. సో అత్యంత జ్ఞానము లేకపోతే ఆ జ్ఞానానికి విలువనిచ్చేటువంటి ప్రాంతము. ఈ 5 దేవాలయాల్లో ఒక దేవాలయము, ఒక దేవత, ఈ జ్ఞాన దేవత అని పిలువబడినటువంటి దేవాలయం ఒకటి ఉండేది. మరొకటి ఏంటంటే ఆరోగ్య దేవత అనేది ఇంకోటి ఉండేది. అనగా ఆ దేవాలయము అది ఎలా ఉండేదంటే హాస్పిటల్ అనమాట. అంటే ఒక దేవాలయంలోనే హాస్పిటల్, రోగులు దానిలోనికి వస్తూ ఉన్నప్పుడు కొన్ని మంత్రాలు ఇవన్నీ కూడా వినబడుతూ ఉండేవి. దానిలోనికి వెళ్తే స్వస్థత కలుగుతుంది అప్పటి నమ్మకాలు. సో ఒకసారి ఆలోచన చేయండి, ఈ ప్రాంతము ఆ ఎత్తైనటువంటి కొండ మీద ఉన్న ప్రాంతంలో ఇన్ని దేవాలయాలు, ఇన్ని నమ్మకాలు, ఇన్ని విశ్వాసాల మధ్య నివసించేటువంటి రాజులు, ప్రజలు ఉన్న ప్రాంతంలో ఈ పెర్గమ సంఘం అనేది ఉన్నది. ఆ స్థితిగతుల మధ్య ఉన్న ఈ సంఘము యొక్క పరిస్థితి ఎలాగున్నదో ఒకసారి మనము చూద్దాం. సో ఇప్పుడు మనము 12-13 వచనం కనుక మనం గమనించినట్లయితే,
సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంఘమును అభినందిస్తూ అంటున్న మాట ఏంటంటే, ఈ యొక్క సంఘం ఎక్కడ ఉన్నదంటే సాతాను సింహాసనమున్న స్థలములో. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకని దేవుడు ఆ స్థలాన్ని సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటున్నాడో? అది ఎలా ఉంటుందంటే, ఆ యొక్క సాతాను సింహాసనం ఉన్న స్థలం అని అంటే, ఆ యొక్క దేవాలయాలు, ఆ పిక్చర్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ కొండ మీద అవన్నీ కూడా ఉంటే అదొక సింహాసనం మీద ఉన్నట్టే ఉంటుంది. ఈ దేవాలయాలన్నీ కూడా ఎత్తైన ప్రాంతంలో ఆ పెద్ద పెద్ద మెట్లు అవన్నీ ఉన్న స్థితిగతులు కనుక మనం చూస్తే, అక్కడికి వెళ్తే ఏదో ఒక పెద్ద సింహాసనము ఉన్నట్టే ఉంటుంది. దేవుడు అందుకే అంటున్నాడు ఏంటంటే, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావు అని నేను ఎరుగుదును. ఆ సాతాను సింహాసనమున్న ఈ యొక్క స్థలములో నీవు కాపురమున్నావని నేను. ఈ పెర్గమా అనే మాటకు గ్రీక్ భాషలో ఒక పదం ఉందండి. దాన్ని ఏమంటారంటే గామోస్ అంటారు. గామోస్ అంటే వివాహము అని అర్థము. అనగా ఈ యొక్క పెర్గమాస్ యొక్క సంఘము వారి యొక్క పరిస్థితి ఎలాగున్నది అని అంటే, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎలాగుందంటే, ఆ యొక్క అపవాదితో బంధము వేయబడి అపవాదికి వివాహము చేయబడినదిగా ఉంది వాళ్ళ యొక్క పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క పెర్గమాలో ఉన్న సంఘము యొక్క బిడ్డలు ఆ సాతాను కాపురమున్నటువంటి స్థలములలో, సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్న పరిస్థితుల్లో మీరు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎంతైనా మిమ్మల్ని అభినందించదగ్గ విషయము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ మరి యొక్క సమస్య, వారు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపేయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదనియు. హల్లెలూయా. అలాంటి ప్రదేశంలో నువ్వు నివసిస్తూ అట్ ద సేమ్ టైం ఆ యొక్క సందర్భాలు ఎలాగున్నాయంటే, అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తి ఎవరైనప్పటికీ క్రీస్తు నామము లేకపోతే, ఇదిగో ఈ యొక్క ఉన్న పరిస్థితులను బట్టి అన్య దేవతలను మాత్రమే మీరు పూజించాలి, ఇది కాకుండా దీన్ని వ్యతిరేకించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని చంపేస్తాము, ఆ రీతిగా హతసాక్షి కాబడినటువంటి వారు అనేకులు అక్కడ ఉన్నారు. మీలో చాలా మంది ఆ రీతిగా హతసాక్షి కాబడ్డారు. ఎందుకనంటే క్రీస్తు నామమును మీరు ఉచ్చరిస్తూ ఉన్నారు గనక, క్రీస్తు నామమును స్మరిస్తూ ఉన్నారు గనక, ఆ యొక్క సాతాను సింహాసనం వేసుకుని కాపురం ఉంటున్నటువంటి ఆ యొక్క స్థలంలో ఆ యొక్క సాతాను నామము కాకుండా దానిని మీరు విసర్జిస్తున్నారు గనక అక్కడ ఉన్న చక్రవర్తి రాజులు వీరిని హతసాక్షులుగా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ స్థలములో, ఆ పరిస్థితుల్లో కూడా మీరు నా నామమును నా యందు విశ్వాసమును మీరు విడువక దానిని మీరు చేత పట్టుకుని మీరు ఉన్నారు. హల్లెలూయా. దాన్ని మీరు విసర్జించలేదు గనుక అది కూడా నేను ఎరుగుతాను. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ అదే పరిస్థితులు గనక ఇప్పుడు మన చుట్టూ ఉన్నాయేమో, ఆ పరిస్థితులు నీవు నేను గనక ఉన్నట్లయితే మరి మనము ఎవరి నామమును మనం చేతపట్టుకుని ఉన్నాం? ఎవరిని యందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం? ఎందుకంటే దేవునికి తెలుసు కదా, మన హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మన హృదయాన్ని నిత్యము పర్యవేక్షిస్తున్నటువంటి దేవుడు. మనం ఏ నామాన్ని ధరించుకొని ఉన్నాం? ఎక్కడైనా మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నామా?
ఎవరైనా మనం భయపెడుతూ ఉన్నప్పుడు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఆకర్షిస్తూ ఉన్నప్పుడు, మనల్ని లొంగ తీసుకుంటూ ఉన్నప్పుడు, మరి మనం కాంప్రమైజ్ అయిపోయి క్రీస్తు నామాన్ని విడిచిపెట్టి ఇతర నామములు మనం ధరించుకునే వారముగా మనం ఉన్నామా? క్రీస్తునందున్న విశ్వాసాన్ని విసర్జించి మన నమ్మకాలు, మన యొక్క విశ్వాసాలు ఈ లోకానుసారమైనవి, లోకములో ఉన్న ఆచారాలను బట్టి, లోకములో ఉన్న పద్ధతులను బట్టి, లోకములో ఉన్న ఆకర్షణలను బట్టి, లోకములో ఉన్న అవసరతలను బట్టి నువ్వు వాటికి లొంగిపోయి వాటిని ధరించుకునే స్థితిలో నీవు ఉన్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఇదిగో పెర్గములో ఉన్న సంఘం అయితే, సంఘములో ఉన్న విశ్వాసులైతే వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వారు జీవిస్తున్న ప్రదేశం అతి భయంకరమైన ప్రదేశము, సాతాను సింహాసనము వేసుకొని కాపురం ఉన్న ప్రదేశంలో వారు జీవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ సాతాను వారు లొంగ తీసుకుని వారిని భయపెట్టి, ఇదిగో వారు లొంగకొని ఉన్న స్థితిగతులలో వారిని చంపివేయాలని ఆ యొక్క రాజులతో వారిని హతసాక్షులు కాబడుతూ ఉంటే, ఒక పక్క భయంతో కూడా ప్రాణాలు పోతున్నప్పటికీ వారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందరు బిడ్డలారా, ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉంటూ ఉన్నావు? అందును బట్టి దేవుడు వారిని అభినందిస్తూ ఉన్నాడు. నేను ఎరుగుదును, నీ సిచ్యువేషన్ నాకు తెలుసు అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి కదా. అయితే అటువంటి పరిస్థితుల్లో వారు ఏది కోల్పోతున్నారో మనం ఒకసారి చూద్దాం. ఆ యొక్క 14వ వచనం కనుక మనం గమనించినట్లయితే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకును నేర్పిన బిలాము బోధనను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. హల్లెలూయా. ప్రేమందరు బిళ్ళారా, ఇప్పుడే మనము వారిని అభినందిస్తూ ఉన్నాం కదా. అయినా కూడా వారిలో కొంతమంది తప్పిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమందరు బిళ్ళారా, ఆ రీతిగా నిలిచి ఉండటం అంటే అది చాలా చాలా కష్టమైనదండి. ఎందుకనంటే సాతాను ఏమి చేస్తూ ఉంటాడంటే, ఈ యొక్క సంఘమును, దేవుని యొక్క బిడలను ఆయన బయట నుంచి వారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ ఉన్న పద్ధతులు, వీటన్నిటిని వాడుకొని నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. అయితే ఈ సంఘము, ఇక పెర్గమలో ఉన్న సంఘము, వీరు మాత్రము ఇక సాతాను ఇక బయట నుంచి వారి మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు వీరు మాత్రము సత్యానికి వారు నిలబడ్డారు. సత్యాన్ని ఎక్కడ కూడా వారు వదిలిపెట్టలేదు. ఇది సత్యమైనది, మేము ఏదైతే పట్టుకుని ఉన్నామో ఇది సత్యమైన దేవుణ్ణి మేము ధరించుకుని ఉన్నాము, సత్యమైన దేవుని నామాన్ని మేము ఎరిగి ఉన్నాము, దీనిని మేము ఎన్నటికీ విడిచిపెట్టము. ఆ సాతాను బయట నుంచి వారి మీద దాడి చేస్తున్నప్పుడు వారు దాన్ని ఏ రీతిగా ఎదుర్కొన్నారంటే సత్యంతో వారు దాన్ని ఎదుర్కొన్నారు. అంత మాత్రమే కాదు కానీ సాతాను బయట నుంచి దాడి చేస్తున్నప్పుడు నువ్వు లొంగనట్లయితే సాతాను మరి ఒక ట్రిక్ కూడా ఉంది. ఏంటంటే సాతాను మన లోపల నుంచే దాడి చేస్తూ ఉంటాడు. బయట మనుషులను వాడి నిన్ను ప్రేరేపితం చేస్తూ ఉంటాడు. నువ్వు దానికి లొంగపోతే నీ హృదయముతోటే నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాడు. నీలో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాడు. నీలో ఆకర్షణలు రేకెత్తిస్తూ ఉంటాడు. ప్రేమందరు బిళ్ళరా, అక్కడే మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇక పెర్గమలో ఉన్న సంఘపు విశ్వాసులు వారు సాతాను తమలో నుంచి దాడి చేస్తున్నప్పుడు వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం కదా, కొన్నిసార్లు నిరాశ పడుతూ ఉంటాం. మన చుట్టూ పరిస్థితులను బట్టి
నీతి కొరకు మనం నిలబడినప్పుడు, సత్యం కొరకు మనం నిలబడినప్పుడు, మనం అన్ని కోల్పోతున్న సమయంలో మెల్లిగా సాతాను మన విశ్వాసం మీద దాడి చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మన విశ్వాసం మీద దాడి చేయడం మొదలు పెడతాడో మనకు భయం కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, దుఃఖము కలుగుతూ ఉంటుంది, పరిస్థితులు అర్థం కాకుండా పోతూ ఉంటాయి. దానితో మెల్లిగా మన విశ్వాసంలో పడిపోయేటువంటి ప్రమాదాలు చాలా పొంచి ఉంటాయి. కానీ ఈ పెర్గములో ఉన్న సంఘము వారు విశ్వాసమును ఎన్నడూ కూడా కోల్పోలేదు. వారు ఆ సాతాను లోపల నుంచి దాడి చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నారో తెలుసా? విశ్వాసముతో ఎదుర్కొన్నారు. అందుకే క్రైస్తవునికి ఏక సత్యము, ఏక విశ్వాసం అనేటువంటి ఏక డాలు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. వీటిని ఎప్పుడు కూడా ధరించుకొని ఉండాలి. సాతాను వేసే ఆ యొక్క బాణములను వీరు ఈ యొక్క విశ్వాసము చేత, ఈ సత్యమును ధరించుకున్న చేత వాటిని ఎదిరించగలుగుతారు, తమను తాము కాపాడుకొనగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అక్కడ పౌలు ఏమంటాడో తెలుసా? సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ యొక్క స్వార్థ వలన, దేవుని వాక్యము వలన ప్రకాశింపవలసినటువంటి ఆ యొక్క ప్రకాశం ఏదైతే ఉన్నదో అది నీ మీద ప్రకాశింపకున్నట్లు ఎవరైతే విశ్వాసము కోల్పోయి, విశ్వాసములో దిగజారిపోయి అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారో వారి యొక్క మనోనేత్రములు ఏం చేస్తారంట? ఎవరు కలుగజేసేది? ఈ యుగ సంబంధమైన దేవత. ఇదిగో పెర్గములో ఉన్న సంఘం పరిస్థితి సేమ్ అలాగే ఉంది. ఆ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనము కలుగజేసే ప్రయత్నము చేస్తూ ఉంది. కానీ వీరు దాని నుంచి తప్పించుకోవాలి అంటే వీరికున్న ఏకైక మార్గం ఏంటో తెలుసా? విశ్వాసములో బలపడటము. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఎప్పుడైతే విశ్వాసములో అధికముగా నీవు ఉంటావో సాతాను నీ మీద దాడి చేయలేదు, నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగ చేయలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతూ ఉంటావో నీ మనోనేత్రాలు గుడ్డితనము అయిపోతుంది. కంటి చూపు మంచిగా ఉండాలంటే వైటమిన్ ఈ ఉండాలి కదా. సో క్యారెట్లు బాగా తింటే ఏ ఉండాలి, మంచి విటమిన్ దొరుకుతుంది. సో ఎప్పుడైతే ఆ యొక్క మంచి విటమిన్ మనకి సమృద్ధిగా ఉన్నప్పుడు కంటి చూపు చాలా మంచిగా ఉంటుంది. కానీ ఆ యొక్క విటమిన్స్ లోపం ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో కంటి చూపు లోపం అనేది వస్తూ ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా అంతే. ఈ విశ్వాసం అనేటువంటి విటమిన్ నీకు ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో నీ మనోనేత్రాలు చక్కగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఇక విశ్వాసం అనేటువంటి ఆ విటమిన్స్ లోపము జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా సాతాను దానిపై దాడి చేయగలుగుతాడు. నీ యొక్క మనోనేత్రాలు గ్రుడ్డితనము కలుగజేస్తావు. దేవుణ్ణి చూడలేవు, దేవునితో సంబంధము సహవాసం కలిగి ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం గనక మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతము వరకు సహించిన వాడు వాడే రక్షింపబడును. హల్లెలూయా. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మనము అంతం వరకు సహించే వారముగా మనం ఉండాలి. మనం రక్షింపబడాలి అంటే ఈ దాడుల నుంచి మనం కాపాడుకొనగలగాలి అని అంటే అంతము వరకు మనం సహించగలిగిన స్థితిలో మనము ఉండాలి. ఎలా సహించగలుగుతాం? మన శక్తి చేత, మన బలము చేత, మన జ్ఞానము చేత, మన పరిశుద్ధత చేత, మనకు నీతి చేత మనం ఏమాత్రము కూడా దీన్ని సహించలేం. కేవలము దేవుని యందు విశ్వాసము చేత, ఆ సత్యాన్ని మనము గట్టిగా పట్టుకోవటము చేత మాత్రమే అంతము వరకు మనము సహించగలుగుతాం. హల్లెలూయా. ఎవరైతే ఆ రీతిగా సహించగలుగుతారో వాడే
రక్షింపబడతాడు. ఈ పెర్గమలో ఉన్న సంఘములో ఉన్న బిడ్డలు ఆ రీతిగా అంతము వరకు వారు సహిస్తూ వస్తూ ఉన్నారు. అయినను మీలో కొంతమంది సహించలేకపోయారు. ఆ యొక్క సత్యాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకోలేకపోయారు. చేయి విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు? నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటున్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించువారు మీలో ఉన్నారు. ఏంటి బిలాము బోధ? సంఖ్యాకాండంలో మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. మోయాబు దేశానికి చెందినటువంటి రాజు బాలాకు ఉన్నాడు. ఈ బాలాకు ఇశ్రాయేలుని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పటికే ఇశ్రాయేలు అమ్మోరీయుల్ని జయించారు. ఇది చూసిన ఈ బాలాకు రాజు వీళ్ళని ఎలా జయించాలి అర్థం కావటం లేదు. అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కొంతమంది మంత్రులు చక్కటి సలహా ఇచ్చారు. అయ్యా, ఒక ప్రవక్త ఉన్నాడు, బిలాము ఆయన పేరు. ఆయన ప్రార్థనలు చేస్తాడు, దేవునికి మొర పెడతాడు, ఏదైనా ఆయన చేయగలుగుతాడు. ఆయన్ని గనక మనము అప్రోచ్ అవ్వగలిగితే ఆయన మనకి ఏదైనా సలహా ఇవ్వగలుగుతాడు, మన కొరకు మనకు ఆయన సహాయము చేయగలుగుతాడు. సరే, ప్రయత్నము చేయండి. బిలాము యొద్దకు వెళ్ళి సంప్రదింపులు జరిపారు. అయితే ఈ బిలాము దేవుని ప్రవక్త అయ్యుండి, దేవుని బిడ్డ అయ్యుండి, తన ప్రార్థనలు, తన యొక్క బోధనలు డబ్బులకు, ధనానికి అమ్మివేశాడు. ఎప్పుడైతే ఇక బాలాకు రాజు అత్యంత సంపదను ఆయనకు ఆశ చూపించాడో, ఈ బిలాము ప్రవక్త ఆ ధనానికి లొంగిపోయి రాజు అయినటువంటి బాలాకు దగ్గరికి వచ్చి ఒక సలహా ఇస్తాడు. ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఒక లోటు ఉన్నది. ఏంటంటే, వారు ఒకవేళ దేవునికి అవిధేయులుగా ఉంటే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఈ వీక్నెస్, ఈ లాజిక్ అనేది వారి దగ్గర పనిచేస్తుంది. దేవునికి బిడ్డలకి ఉన్న సంబంధం అది. కనుక మీరు ఒక పని చేయవచ్చు. ఈ ఇశ్రాయేల్ ప్రజలను కనుక దేవుని నుండి దూరం చేయగలిగితే ఆటోమేటిక్గా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. మీరు ఈజీగా వాళ్ళని గెలిచేయచ్చు. ఇది తెలుసుకున్న రాజు ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలు జీవించే దగ్గర వారి గృహాల్లోనికి, వారి ప్రదేశాల్లోనికి కొంతమంది మోయాబు స్త్రీలను పంపించారు, వ్యభిచారులను పంపించారు. వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని ఆకర్షించి వారిని లొంగ తీసుకుని వారిని అన్య దేవతలకు పూజింపజేసినట్లుగా చేసి దేవుని ఉగ్రతకు వారు లోనైపోయారు. దాదాపుగా 25,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోవడానికి కారణమయ్యారు. ఈ బోధ ఎవరిదో తెలుసా? ప్రవక్త అయిన బిలాము యొక్క బోధ. ఒక ప్రవక్తగా ఉండి దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ వారి పక్షమున నిలబడవలసినటువంటి వాడు సాతానుకు లొంగిపోయి, సాతాను యొక్క ప్రజలకు లొంగిపోయి వారి పక్షమున ఇశ్రాయేల్ ప్రజలని దెబ్బతీట కొరకు ఇదిగో ఇలాంటి పన్నాగాలు పన్ని ప్రజలకు దెబ్బతీశారు. అలాంటి వారు, అలాంటి బోధనలు ఇప్పటికీ లోకములో ఉన్నాయి. హల్లెలూయా. సాతాను అవలంబించే పద్ధతి ఇదే. సాతాను డైరెక్ట్గా మన మీద ఏం దాడి చేయడు. సాతాను ఏం చేస్తాడంటే, ఇదిగో బిలాము ఏదైతే పద్ధతిని వాడి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవునికి దూరం చేశాడో, తద్వారా వారికి వాళ్ళే దేవుని ఉగ్రతకు లోనయ్యేటట్టుగా చేశాడో, సేమ్ అదే టెక్నిక్ మన మీద కూడా ఉపయోగిస్తాడు. నువ్వు దేవునిలో చక్కగా ఎదుగుతూ ఉన్నావు, దేవుని యొక్క సన్నిధిలో, దేవునితో సహవాసంలో మంచిగా ఉంటూ ఉన్నావు, నీకు ఏది కూడా తిరుగులేదు.
ప్రతి దాని మీద నీకు విజయమే. సాతాను భయపడిపోతున్నాడు, రే వీళ్ళని ఎలా ఓడగొట్టాలి, వీళ్ళని ఎలా జయించాలి. సాతానుకున్న ఏకైక టెక్నిక్ ఏంటో తెలుసా? నీ మీద డైరెక్ట్గా యుద్ధం చేసే బదులు నిన్ను విశ్వాసంలో పడద్రోయగలిగితే చాలు, నిన్ను బలహీనపరిస్తే చాలు. ఎలా బలహీనపరచాలి? ఇదిగో ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు నీ వైపు చూపించి నిన్ను ఈ లోకానికి అట్రాక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నువ్వు దేవునికి దూరం అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతావో ఆటోమేటిక్గా విశ్వాసంలో బలహీనపడిపోతావు. నువ్వు విశ్వాసంలో బలహీనపడ్డావంటే సాతాను వెంటనే ఏం చేస్తాడు? నీ మనోనేత్రాలని గ్రుడ్డితనం కలుగజేస్తాడు. ఇక నువ్వు దేవుని చూడలేవు, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని గ్రహించలేవు, దేవుడి మీద ఆశ అనేది కోల్పోతావు పూర్తిగా. ఇక ఈ లోకమే నీకు సర్వస్వం. ఆటోమేటిక్గా బలహీనమైపోయి నువ్వు సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కుపోతావు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అపజయమే, అపజయమే, అపజయమే. సంసోను యొక్క జీవితాన్ని మనం అదే చూస్తాం కదా. అత్యంత బలాఢ్యుడు, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి, గాడిద దవడం తీసుకుని కొన్ని వందల మందిని, వేల మందిని ఒట్టి చేత్తో హతమార్చినటువంటి వాడు. ఎక్కడా తిరుగులేదు. కానీ అతన్ని బలహీనపరిచింది ఒక ఆకర్షణ. చేయకూడని పని, వెళ్ళకూడని ప్రదేశము, ఆ సహవాసము తనను బలహీనపరిచింది. పూర్తిగా బలహీనపడిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, అతన్ని స్తంభాలకు కట్టివేసి తన కళ్ళు తోడివేసి చంపివేస్తున్న సమయంలో చివరిసారిగా మరొకసారి దేవుణ్ణి వేడుకుని, అయ్యా నన్ను క్షమించు, ఒక్క అవకాశం నాకు దయచేయి, కనీసం నేను చనిపోయేటప్పుడైనా కానీ వీళ్ళందరినీ హతమార్చడానికి నాకు ఒక అవకాశము దయచేయి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి చక్కటి బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, దేనైనా జయించగల సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. కానీ మనం ఎప్పుడైతే ఈ లోక ఆకర్షణలకు గురై మనము వాటి వైపు చూస్తామో, సాతాను కుయుక్తులకి మనము లోనైపోతామో, ఆటోమేటిక్గా మన బలాన్ని కోల్పోతాం. ఈ పెర్గమలో ఉన్న సంఘములో కొంతమంది ఇదిగో ఇలాగే వారు బలహీనపడిపోయారు. ఈ యొక్క బిలాము యొక్క బోధనలను అనుసరించినటువంటి ఆ పద్ధతులకు బానిసలుగా మారిపోయారు, లొంగిపోయారు. విగ్రహారాధనలు చేయటము, ఆ యొక్క భోజనాలు తినటము, వారితో కలిసి జీవించటం, సహవాసము చేయటం, అబద్ధ బోధనలకు లొంగిపోయి వాటిని అనుసరించటం కదా. మనం 15వ వచనం చూస్తే, అటువలనే నికోలాయేతుల బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. హల్లెలూయా. మనం ఆ ముందు సంఘాల్లో కనుక మనం గమనించినట్లయితే ఒక సంఘము ఈ యొక్క నికోలాయేతు బోధను వారు ఎదిరించారు కదా. ఎఫెసీ సంఘము కనుక మనం చూస్తే అదే 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయేతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఎఫెసీలో ఉన్న సంఘము ఈ యొక్క దుర్బోధనను, అబద్ధ బోధనను ద్వేషించింది. కానీ పెర్గములో ఉన్న సంఘము అందరు కాదు, కొంతమంది వీరేం చేస్తున్నారు? అదే బోధను వీళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకంటే బలహీనపడిపోయారు. బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఒక్కసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. పేతురు భక్తుడు 2వ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13 నుంచి 19 వచనం వరకు కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క అబద్ధ బోధనల గురించి హెచ్చరిస్తూ ఉంటాడు. జాగ్రత్త, అనేక మంది తోడేళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని మీ మధ్య సంచరిస్తూ ఉన్నారు. చాలా తీయటి మాటల చేత, అది వింటూ ఉంటే నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది, ఆకర్షణీయమైన మాటల చేత, ఆశీర్వాదాల మాటల చేత నీకు తెలియకుండానే నిన్ను లోకం వైపు తిప్పుతూ ఉన్నారు. ఈ ఆశీర్వాదాలకు బానిసవైపోయి కేవలం ఆశీర్వాదాలే కావాలి నాకు అని ఎవరైతే ఆ మాటలు చెప్తున్నారో వాళ్ళ వెనకాల గ్రుడ్డితనంతో వాళ్ళని అనుసరిస్తూ ఉన్నావు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీకు ఎప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చినా నిన్ను సరిచేసి
తద్వారా జయాన్ని నీవు పొందుకుని తద్వారా ఆశీర్వాదం నీకు ఇస్తాడు. సరి చెయ్యకుండా ఆశీర్వాదం అనేది నీకు రానే రాదు. ఇది ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. ఆశీర్వాదం అనేది, జయం అనేది ఊరికనే వచ్చేది ఎప్పటికి కానే, అది పోరాటంతో కూడుకున్నది. నువ్వు పోరాడి జయించి నువ్వు దాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఎఫెసీ సంఘము అదే రీతిగా స్ముర్నాలో ఉన్న సంఘము వారు దాన్ని జయించి వారు పొందుకుంటున్నారు. పెర్గమాలో ఉన్న సంఘం మాత్రం కొంతమంది వారు దీనికి లోబడిపోయి వారు పడిపోయినట్లుగా మనము చూస్తున్నాము. అయితే 16వ వచనం కనుక మనం గమనించినట్లయితే హెచ్చరిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఏమంటున్నాడంటే, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ ఎద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత హల్లెలూయా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఏంటంటే, కావున, కాబట్టి జాగ్రత్త, మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఈ సంఘముతో ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడు? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ధరించిన వాడై చెప్పుచున్న మాటలు అంటున్నాడు కదా. ఎందుకంటే ఈ సంఘానికి ఆ అవసరత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘాన్ని తను తాను ఏ రీతిగా చూపించుకుంటూ ఉన్నాడు, ఏ రీతిగా కనపరుచుకుంటున్నాడంటే రెండంచులు గల ఖడ్గము వలె కనబరుచుకుంటాడు. ఎందుకంటే వీరిలో ఆ బలహీనత ఉన్నది. అప్పటి రోమా సామ్రాజ్యం, రోమా సైనికులు వారి ఖడ్గాలను ధరించుకుని ఉండేవారు. ప్రతి సైనికుడి దగ్గర కూడా ఖడ్గం అనేది ఉంటుంది. ఈ ఖడ్గము రెండిటికి సూచిస్తూ ఉన్నది. ఒకటి కాపాడటానికి, రెండు నాశనము చేయడానికి కదా. కాపాడడానికి ఎందుకంటే శత్రువును జయించి కాపాడుకునేది. నాశనము చేయడానికి ఏంటంటే ఎవరైతే శత్రువు ఉంటాడో వాడు ఆ ఖడ్గానికి బలి అవ్వాల్సినది. ఏక సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నీవు మారు మనసు చెందితే, నీవు మారితే సరి, లేకపోతే నీతో యుద్ధము చేయవలసి వస్తున్నది. ప్రేమందన్ బిడ్డలారా, ఈ యొక్క రెండంచులు గల వాడినటువంటి ఈ యొక్క ఖడ్గము దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క మాటకు అది సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. దీని శక్తి ఎంత శక్తివంతమైనదంటే అది ఎక్కడికైనా చొచ్చుకొని పోగలదు, దేనినైనా విభజింపగలదు. దేవుడు గనక యుద్ధము చేస్తే మనల్ని సపరేట్ చేయగలుగుతాడు, మనలో నుంచి ఆ జీవాన్ని తీసివేయగలుగుతాడు, నాశనము చేయగలుగుతాడు, మరణానికి అప్పగింపగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆదిమ సంఘములు కనుక మనం చూస్తే అననీయ సఫీరాల గురించి మనము వింటాం కదా. వీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దైవదాసునితోనే అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే సంఘం అంతా కూడా వారు కలిగి ఉన్నదంతా కూడా తీసుకుని వచ్చి సముష్టిగా సంఘములో పెట్టి అందరూ కూడా ఆ యొక్క సంఘం యొక్క పనులు కానీ, సంఘంలో ఉన్న విశ్వాసులు వారికి కానీ అందరూ కూడా వాడుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా అందరూ కూడా తీసుకువస్తున్నప్పుడు వీరు మాత్రం ఏం చేశారంటే, వీరు కలిగినదంతా కూడా తీసుకురాకుండా కొంత వీరి కొరకు దాచిపెట్టుకుని కొంత మాత్రము తీసుకువచ్చి, అయ్యా ఇదే మా దగ్గర ఉండదు. దైవదాసుడు అడుగుతున్నాడు, నిజమేనా? మరొకసారి ఆలోచన చేసుకుని చెప్పు అనంటే, అవును. వెంటనే కుప్ప కూలిపోయి అక్కడ చనిపోయారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాట అది ఎంత వాడగలిగినదంటే, ఎంత షార్ప్ అని అంటే, అది నీలో నుంచి నిన్ను సపరేట్ చేయగలుగుతుంది, నీలో ఉన్న జీవాన్ని తీసివేయగలుగుతుంది, నీలో నుంచి దేనినైనా నీకు దూరము చేయగలుగుతుంది. అది నీ జీవమైన ఉండవచ్చు, నువ్వు అత్యంత ప్రాణప్రతిమగా ప్రేమించేదైనా ఉండవచ్చు, నీకు చాలా ఇష్టమైనది ఏదైనా ఉండవచ్చు. నీ దగ్గర నుంచి దాన్ని దూరము చేసి వేస్తాడు.
అంత శక్తి దేవుని యొక్క వాక్యమునకు, దానికి సాదృశ్యం ఉన్న రెండంచులు గల ఖడ్గానికి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు గనక మారు మనసు చెందకపోతే దేవుని బిడ్డ ఏమంటున్నాడు? నీకు పరలోక రాజ్యానికి స్థానము లేదు. నీ నుంచి ఆ నిత్య జీవాన్ని నేను తీసివేస్తాను, మరణానికి అప్పగిస్తాను. సో ఇక మనం కిందకు వెళ్ళినట్లయితే 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు గనక జయిస్తే వారు ఉన్నటువంటి లోపాన్ని బట్టి వారు పొందుకునే శిక్ష ఏంటో దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ నువ్వు గనక జయించగలిగితే, విశ్వాసమును నువ్వు కోల్పోకుండా పట్టుకోగలిగితే, దేవుని బిడ్డ ఆయన ఏమంటున్నాడు తెలుసా? మరుగై ఉన్న మన్నాను నేను నీకు భుజింపనిత్తును. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసం యొక్క మీనింగ్ మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం, అర్థం మనం చూడగలుగుతాం కదా. ఏమంటాడు 1వ వచనంలో? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. చాలండి. విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు ఏదైతే నమ్ముతావో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఇప్పుడు నువ్వు జయించాలి అని అంటే నువ్వు కలిగి ఉండవలసింది ఏంటి? విశ్వాసం కదా. విశ్వాసం ఎప్పుడైతే నువ్వు పడిపోతావో ఆటోమేటిక్గా ఈ లోపంలో నువ్వు పడిపోతున్నావు. కనుక దీన్ని జయించాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ఏదైతే నువ్వు నమ్ముతున్నావో, ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, ఇది నేను పొందుకోబోతున్నాను, ఇది నా గమ్యము అని అంటున్నావో దాని యొక్క నిజ స్వరూపం. నిన్న రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేసుకున్నప్పుడు దేవుని గురించినటువంటి ఆశ మనకి ఉండాలి, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ మనకి ఉండాలి, దేవుని గురించి జ్ఞానము మనం పొందుకోవాలి. ఎందుకని పొందుకోవాలి అనే అంశాల్లో మనం చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్న ఒక అంశం ఏంటి అని అంటే, నువ్వు దేన్నైతే నమ్ముతావో నీ ప్రవర్తన, నీ నడవడి దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. సో ఇప్పుడు నువ్వు విశ్వాసము అని అంటే, నువ్వు దేన్నైతే నిరీక్షిస్తున్నావో, దేన్నైతే నమ్ముతూ ఉన్నావో ఆ విశ్వాసం ఎక్కడ కనబడుతుంది? నీ క్రియలలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరి నేను విశ్వాసం కలిగి ఉన్నానా, నేను జయించగలుగుతానా అని నీకు ఒకవేళ ప్రశ్న ఉంటే దానికి సమాధానము నీ నడవడిలో, నీ ప్రవర్తనలోనే నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నీ నడవడి, నీ ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంది? నువ్వు దేనైతే నమ్ముతున్నావో దాని మీద ఆధారపడి ఉంది. సో నీ నమ్మకమే, నీ నిరీక్షణే, దాని రూపమే విశ్వాసం. అర్థమవుతున్నాయి నా మాటలు? సో నేను ఇప్పుడు విశ్వాసం కలిగి ఉన్నానా లేదా అని నేను ఎట్లా చెక్ చేసుకోగలుగుతాను? నా నడవడి, నా ప్రవర్తన నాలో ఉన్న విశ్వాసాన్ని తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమేంద్రుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఇదిగో ఈ పెరగమాలో ఉన్న సంఘంలో ఆ యొక్క సంఘం యొక్క బిడ్డలను దేవుడు ఏదైతే హెచ్చరిస్తూ ఉన్నాడో, వారి మీద ఏదైతే అపరాధాన్ని మోపుతూ ఉన్నాడో, వారు దాన్ని జయించాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఒకవేళ నేను కూడా మరొకవేళ ఎక్కడ తప్పిపోతున్నానేమో, ఆ నింద, ఆ యొక్క అపరాధము నా మీద కూడా మోపబడుతూ ఉందేమో అని నేను చెక్ చేసుకోవాలంటే విశ్వాసం అనేది నాలో ఉందో లేదో చూసుకోవాలి. ఆ విశ్వాసం ఎలా కనబడుతుంది మన కంటికి? ఎలా కనబడుతుంది అంటే మన క్రియల్లోనే కనబడతాడు. మన పనులు, మన నడవడి, మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రణాళికలు, మన ప్రయారిటీస్, వీటిలోనే నువ్వు కలిగి ఉన్న విశ్వాసము ఎందుకంటే నువ్వు దానే నమ్ముతున్నావు గనక. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుడే నాకు ప్రాధాన్యము, ఆయనే నాకు రక్షణ అనుగ్రహించేవాడు, ఆయన గురించి నేను తెలుసుకోవాలి, ఆయన కొరకు నేను కష్టపడాలి అని కనుక నువ్వు నమ్మితే నీ నడవడి కూడా
అదే రీతిగా ఉంటుంది కదా. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి నీ ప్రతి పని కూడా, నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఎటువైపు ఉంటుంది? దేవుని వైపే ఉంటుంది. దేవుని కొరకు నేనేం చేయాలి? దేవుని గురించి నేను తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? వాక్యం చదవాలా? ప్రార్థన చేయాలా? ఎక్కడైనా దేవుని దాసులు బోధిస్తూ ఉంటే నేను వెళ్ళి ఆ బోధనలు వినాలా? నేను నేర్చుకోవాలా? ఆయన కొరకు నేను కష్టపడాలి. నేను ఎవరికైనా నేను తెలుసుకున్నది నేను చెప్పాలి, నా సాక్ష్యాన్ని పంచుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైనా నేను వెళ్ళని ప్రదేశాలు ఉంటే, వెళ్ళేవారు ఉంటే వారికి సహాయము చేయాలి. దేవుని ప్రేమను నేను చూపించగలగాలి. ఇవన్నీ నీ క్రియల్లో కనబడతా ఉంటాయి. కారణం, నువ్వు దాన్ని నమ్ముతున్నావు గనక, అది నీ విశ్వాసం గనక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ భక్తి విశ్వాసాలు అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ఆ విశ్వాసం నీలో కలగాలి అని అంటే ఎలా కలుగుతుంది? వినుట ద్వారా విశ్వాసం. నువ్వు దేన్నైతే ఎక్కువగా వింటావో దాన్నే నువ్వు విశ్వసిస్తావు. ఇప్పుడు నువ్వు దేన్ని ఎక్కువగా వింటున్నావు? దేవుని వాక్యాన్నా, లోక సంబంధమైన మాటలనా? లోకాన్ని నువ్వు ఎక్కువగా వింటే లోకం మీద నీకు విశ్వాసం ఉంటుంది. ఆ లోకం మీద విశ్వాసం ఉంటే నీ నడవడి, నీ ప్రవర్తన లోకానుసారమైనదై ఉంటుంది. లోకానుసారమైనది అంటే ఆటోమేటిక్గా దేవుని యందు విశ్వాసంలో నువ్వు పడిపోతావు. ఒకవేళ లేదు, దాన్ని జయించాలి అని అంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను కనుక నువ్వు ఎక్కువగా వినగలిగితే, దాన్ని నేర్చుకోగలిగితే, గ్రహించగలిగితే, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆశ నీలో గనక రేకెత్తించగలిగితే దేవుని యందు నువ్వు విశ్వాసాన్ని పెంచుకోగలుగుతావు. ఆ విశ్వాసాన్ని బట్టి నీ నడవడి, నీ క్రియలు, నీ పద్ధతులు, నీ పనులు అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. తద్వారా నువ్వు ఇదిగో ఈ యొక్క బిలాము యొక్క పద్ధతులు కానీ, సాతాను యొక్క కుయుక్తులు కానీ, వాటిని ఈజీగా నువ్వు జయించగలవు. నో మ్యాటర్ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైనప్పటికీ. చాలామంది చాలా ఈజీగా తప్పించుకుంటారు. ఏంటంటే, మీరేంటంటే మీరు బాగా చెప్పగలుగుతారు, నేనున్న పరిస్థితులు నువ్వు ఉంటే తెలుస్తుంది నీకు కదా. నేను ఒక్కడే మా ఇంట్లో, అదంత ఈజీ అనుకుంటున్నారా? నేనే అన్ని పనులు చేసుకోవాలి, నేనే కష్టపడాలి, అదంత ఈజీ అనుకుంటున్నారా? అందరూ నన్ను నిందిస్తూ ఉంటారు, నిలబట్టం అంత ఈజీ అనుకుంటారా? మేమందరం బిడ్డరా, పెరగమాలో ఉన్న సంఘము ఎక్కడ ఉంది మరి? సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలములో ఉంది. ప్రేమందరం బిడ్డరా, నీవు నేను కూడా ఇదిగో యుగ సంబంధి అయిన దేవత పరిపాలన చేస్తున్న ఈ లోకంలో నీవు నేను ఉన్నాము. బహుశా నువ్వు ఒంటరి వాడివి అనుకోవచ్చు, బహుశా నువ్వు ఒంటరి దానివి అనుకోవచ్చు, నేను ఒక్కడే ఉన్నాను, నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అనుకోవచ్చు. ప్రేమందరం బిడ్డరా, దానియేలు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆ యొక్క బానిసలుగా చెరపట్టుకుపోయినటువంటి వారందరిలో దానియేలు ఒక్కటే మొట్టమొదట ఆయన తీర్మానం తీసుకున్నాడు. మొట్టమొదటి తను నిర్ణయించుకున్నాడు. ఏమని? నేను దేవుని బిడ్డగానే జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ యొక్క మాంసాహారం ముట్టుకోను. ఎందుకనంటే అది దేవతలకు అర్పించేది. నన్ను నేను శుద్ధీకరించుకోవడానికి, నన్ను నేను ప్రత్యేకపరచుకోవడానికి, నా యొక్క భక్తి విశ్వాసాలు నేను కాపాడుకోవడానికి నేను ఇలాగే జీవిస్తాను. నన్ను చంపేసినా పర్వాలేదు, ఆయన బానిసే, చంపేయచ్చు, ఎవడు అడిగేవాడు లేడు, నాకు తోడెవరు లేడు. ఇన్ని వేల మందిలో నేను ఒక్క నిలబట్టమంటే అది మామూలు విషయం కాదు. అయినప్పటికీ దానియేలు ఒక్కడే నిలబడ్డాడు. ఆటోమేటిక్గా దానియేలుతో పాటు తన స్నేహితులు కూడా చేరారు. దానియేలు సింహాల బోన్లో వేశారు, అయినా కూడా దానియేలు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ప్రేమందరం బిడ్డలారా, ఈరోజు కనుక ఒకవేళ నీవు నేను ఒక్కడే అనుకుంటున్నావేమో, భయపడుతున్నావేమో, నీకున్న పరిస్థితులను బట్టి, నువ్వున్న కుటుంబ పరిస్థితులను బట్టి, లేకపోతే నువ్వు పనిచేస్తున్న పరిస్థితులను బట్టి, లేకపోతే నీ జీవన శైలిని బట్టి, నువ్వు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి బహుశా నువ్వు అనుకుంటున్నావో నేను ఒక్కడే. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఒక్కడవైనప్పటికీ ఒక్కదానమైనప్పటికీ ఇదిగో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులు 1000 మంది అయినప్పటికీ వారితో సమానుడైనటువంటి దేవుడు ఒక్కడు చాలు, నీ పక్కన ఆయన ఉన్నాడు. నువ్వు గనక నిలబడితే ఆటోమేటిక్గా నిన్ను బట్టి
నీ కుటుంబం మారుతుంది, నిన్ను బట్టి నీ సమాజము మారుతుంది. ఎస్తేరు తను ఒక్కతే దేవుని కొరకు నిలబడింది, తన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించుకోదగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నీవు గనక జయించగలిగితే, నిలబడగలిగితే దేవుడు నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మరుగైన మన్నాను భుజింపనెత్తును. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మన్నాను కురిపించాడు కదా. దేవదూతలు తినేటువంటి ఆహారం అంట. నిజంగా దేవదూతలు తింటాయో లేదో తెలియదు, కానీ పరలోక రాజ్యం నుంచి వచ్చింది అది ఆహారము. శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. వారు ఆహారాన్ని తిన్నారు 40 సంవత్సరాలు. వారికి కావాల్సినంతే కూడా దేవుడు ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, ఆ మన్నా కాదు కానీ మరుగైన మన్నా. అది ఎవ్వరికీ తెలియదు, కానీ ఒక్కటి మాత్రం మనకు తెలుసు, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు, నేనే జీవాహారము అంటున్నాడు కదా. మరుగైన మన్నా అంటే ఆయనే, క్రీస్తే. ఎందుకనంటే ఆయనే జీవాహారమై ఉంటున్నాడు. ఆ ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో వారు ఇంకెన్నటికీ ఆకలి కొనరంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గనక దీన్ని జయించగలిగితే, ఇదిగో ఆ యొక్క క్రీస్తు నీవు భుజించగలుగుతావు. ఇక నువ్వు ఎన్నటికీ ఆకలి కొనవు. ఆయన నీలో నివసిస్తాడు. దేవుడు ఆ అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన ఆహారం, తృప్తికరమైన ఆహారం. ఇక నీకు ఏ లోటు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు శక్తినిస్తుంది, నీ ఆత్మను నిత్యము జీవింపజేస్తుంది. దేవుడు అంటాడు, అది నీకు భుజింపనెత్తును. అంత మాత్రమే కాదు, రెండోది కూడా మనం చూస్తున్నాము. తెల్లని రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. వైట్ స్టోన్, తెల్లని రాతి అంట. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఆ యొక్క పెరగమ ఆ ప్రాంతంలో, ఆ కాలంలో హిస్టరీలో కనుక మనం గమనించినట్లయితే, రాజు దగ్గరికి కానీ, రాజు భోజనానికి ఎవరైనా ఆహ్వానింపబడ్డారనుకోండి, ఒక అతిథి ఎవరైనా వచ్చారనుకోండి, రాజులు ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తును వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది ఉంగరం కానివచ్చు, లేకపోతే ఒక బంగారపు బిళ్ళ మీద ఏదైనా చెక్కబడి, రాజు చెక్కబడిన ముద్ర అయి ఉండవచ్చు. ఏదైనా కానీ ఒక సింబల్ ఏదైనా కానీ, లేకపోతే ఒక రాయి మీద చెక్కబడినటువంటి ఒక సింబల్ ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో దట్ వాళ్ళు దాన్ని పట్టుకుని వాళ్ళు నేరుగా ఆహ్వానింపబడినటువంటి ప్రదేశానికి వారు వెళ్ళిపోవచ్చు. ఎవ్వరు కూడా మధ్యలో ఆపడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా ఆపితే ఆ ముద్రను చూపిస్తే వారు వారిని వెళ్ళనిచ్చేవారు. ఇక్కడ ఈ పెరుగమాల ఉన్న ప్రాంతంలో కూడా ఆ యొక్క ఎక్కువ దేవాలయాలు, దేవతలను ఆరాధించే పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి భోజనాలు, విందులు ఏర్పాటు చేసేవాళ్ళు. అలా ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి అతిథులు ఆహ్వానింపబడినటువంటి వారికి ఇలాంటి ముద్రలు ఇచ్చేవారు, రాతి మీద చెక్కబడి. ఆ సీక్రెట్ అది వాళ్ళకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. సో వాళ్ళు దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళగలిగేవారు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జయించిన వారికి అటువంటి తెల్లని రాతిని నేను నీకు ఇస్తాను. ఆ తెల్లని రాయి మీద ప్రత్యేకమైన కొత్త పేరు నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డరా, దేవుడు నీకు నూతనమైన పేరు నీకు ఇస్తూ ఉన్నాడు. బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నీకిచ్చిన పేరు నీకు మాత్రమే, నీకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. అది ఇంకెవ్వరికి తెలియదు. ఎంత గొప్ప అదృష్టం అండి. కేవలం నువ్వు ఆ పరలోక రాజ్యం చేరడం మాత్రమే కాదండి, పరలోక రాజ్యంలో అడుగు పెట్టడం మాత్రమే కాదు, ఇదిగో ఆ యొక్క క్రీస్తుతో పాటు కూడా ఆ మధ్యాకాశంలో ఆ యొక్క విందు భోజనములో ఆయనతో పాటు కలిసి కూర్చుని ఆ మహావిందులో పాల్గొనటం మాత్రమే కాదు, కానీ నీకు ఒక ప్రత్యేకమైన పేరు, నీకు ఒక అభినందన నీకు ఇవ్వబడుతుంది. ఇదివరకు కాలంలో రాజులు ఎవరైనా సైనికులు కానీ
సేనాధిపతులు కానీ ఆ శత్రువును జయించినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇవ్వబడినప్పుడు యుద్ధాల్లో కానీ అత్యంత ప్రతిభను ప్రదర్శించినటువంటి వారికి ఒక ప్రత్యేకమైన బిరుదులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మన సైన్యానికి కూడా ఇస్తూ ఉంటారు. వీరచక్ర అవార్డ్స్ కానీ, పరమవీర చక్ర అవార్డ్స్ కానీ, ఇలాంటి ప్రత్యేకమైన బిరుదులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చూపించిన నైపుణ్యాన్ని బట్టి, వారు జయించినటువంటి విధానాన్ని బట్టి వారికి ఆ బిరుదులు ఇస్తున్నారు. ప్రియమైన బిడ్డరా, దేవుడు నీకు కూడా బిరుదుని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రత్యేకమైన పేరు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అది నీకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు దాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ యొక్క ప్రత్యేకమైన మరుగైన మన్నాని, అట్ ద సేమ్ టైం ప్రత్యేకమైన పేరు ఆ తెల్లని ఆ యొక్క రాతి మీద, అనగా ఆ పరిశుద్ధతకు, పరలోక రాజ్యానికి అది సూచనగా ఉంటుంది. పరలోక రాజ్యంలో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక ఈ పేర్లన్నీ పోతాయి. ఈ లోకంలో నీకు పెట్టబడిన ఎన్ని పేర్లు ఉన్నాయో, బహుశా 4-5 పేర్లు ఉండవచ్చు. ఇంటి పేరు, లేకపోతే అసలైన పేరు, లేకపోతే ముద్దు పేర్లు, ఇట్లా ఎన్నైనా ఉండవచ్చు. ఇవన్నీ అక్కడ పనికిరావు. అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీకు పరిశుద్ధమైన ప్రత్యేకమైన పేరుతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుల సమూహములో, ఆ గుంపులో నీవు ఆ పేరు పెట్టి పిలువబడినప్పుడు, ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు అద్భుతమైన బహుమానాలు నీకు అందించబోతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆధిక్యతను సంపాదించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు జయించాలి. దేన్ని జయించాలి? ఇదిగో ఈ సాతాను ఏదైతే నీ మీద కుయుక్తులు పడుతూ ఉన్నదో, నిన్ను బలహీనపరిచి నీ మనోనేత్రాలు గుడితలం కలుగజేసి ఈ లోక ఆకర్షణలకు నిన్ను లొంగ తీసుకొని అబద్ధ బోధనలకు, ఇదిగో ఆ యొక్క బిలాము వంటి కుయుక్తులు, ఆ యొక్క బోధనలకు నిన్ను బలి చేయాలని, విగ్రహారాధనలకు, దేవునికి నిన్ను దూరం చేయాలని ఏదైతే పన్నాగాలు పన్నుతున్నాడో, అది నీ మీద పడుతూ ఉన్నప్పుడు నీవు వాటిని జయించగలిగితే, ఎలా జయించగలుగుతాం? విశ్వాసముతో, సత్యముతో జయించగలుగుతాం. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఎక్కడ కూడా నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు జయించగలిగితే మరుగైన మన్నాను నువ్వు భుజింపగలుగుతావు. అతి శ్రేష్టమైన ప్రత్యేకమైన పేరు నీకు పెట్టబడుతుంది, నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మరి అటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నానా? అటువంటి నిరీక్షణ నాలో ఉన్నదా? ఆ సత్యాన్ని నేను గట్టిగా పట్టుకున్నానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యం పట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యం తెలుసుకోవాలి. మరి నేను సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానా? నా ప్రతిరోజు నా జీవన శైలిలో, ఇదిగో నాకున్న సమయంలో, నేను వెచ్చిస్తున్న నా సమయం అంతట్లో సత్యాన్ని తెలుసుకోవడానికి నేను ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాను? సత్యాన్ని తెలుసుకోవడానికి నేను ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాను? నేను ఎంత శ్రమ పడుతూ ఉన్నాను? సత్యాన్ని తెలుసుకోవడానికి నేను ఎంత ప్రాధాన్యత నేను ఇస్తూ ఉన్నాను? నా జీవితకాలం అంతా ఇక్కడ వృధా అయిపోతుందే. ఇగో ఈ లోకంలో నా సంపదను సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ లోకంలో జల్సాలు చేయడానికి, ఈ లోకంలో సుఖంగా అనుభవించడానికి, వీటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం, మన సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామే. కానీ ఇదిగో ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క అతి శ్రేష్టమైన మరుగైన మన్నాను భుజించడానికి, ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి, ఆ ప్రత్యేకమైన పేరుని పొందుకోవడానికి, మరి దాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు జయించాలి అంటే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా. మరి దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతూ ఉన్నావు? దాని కొరకు నీ సమయాన్ని ఎంత వెచ్చిస్తూ ఉన్నావు? దాని కొరకు నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావు? నీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోగలుగుతూ ఉన్నావా? నీకున్న సుఖ భోగాల నుంచి బయటికి రాగలుగుతూ ఉన్నావా? నీ స్కెడ్యూల్ని మార్చాలి, నీకున్న ప్రయారిటీస్ని మార్చాలి. అప్పుడే నువ్వు సమయాన్ని సత్యాన్ని తెలుసుకోవడం కొరకు కేటాయించగలుగుతావు. ఈ మార్పును కనుక నువ్వు చేయకుండా, నాకు అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు సమయం లేదు అని అంటే మాత్రము నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నట్లే, నువ్వు అబద్ధం ఆడుతున్నట్లే.
దానివల్ల మోసపోయేది ఎవరో కాదు, నీవే. దేవుడు ఎన్నటికీ మోసపోడు. ఆయన నీకు సత్యమేదో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు జయించాలంటే ఏం చేయాలో నీకు చెప్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న మోసాలు ఏంటో నీ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాడు. అయినప్పటికీ ఇకనైనా నీ కళ్ళు తెరవకపోతే, ఇకనైనా నువ్వు మెలకువగా ఉండకపోతే, ఇకనైనా నువ్వు అప్రమత్తంగా లేకపోతే ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితి. దేవుడు మాత్రం నిన్ను విడవటం లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్న దేవుడు. నిత్యము యుగయుగములు ఆయనతో పాటు ఉండాలని నీ కొరకు వేచి చూస్తున్న దేవుడు. జాగ్రత్త. నువ్వు గనక జయించలేకపోతే ఇదిగో ఆయన యొక్క రెండంచులు గల ఖడ్గము అట్టివారితో యుద్ధము చేస్తుంది. ఆ ఖడ్గానికి బలి అయిపోవలసినదే. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రియపరులకు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామకుల క్రియను స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి మీ పాలు చెందుకొస్తూ ఉన్నా. ప్రభా, ఈ పునతికాలపు వేళ ప్రకటన గ్రంథ ధ్యానంలోంచి పెరగమ ప్రాంతంలో ఉన్న సంఘముతో మీరు మాట్లాడారు. నాయన, చెవి గలవాడు, ఆత్మ కలిగినటువంటి వాడు వినుగా కాని సెలవిస్తూ ఉన్నారు. అవును ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము వింటూ ఉన్నాము నాయన. విని విడిచిపెట్టే వారముగా కాక వినిన ఈ మాటలు ప్రభు మేము గ్రహించి మా జీవితాలను, మా నడవడిని, మా ప్రవర్తనను మేము మార్చుకున్నట్లుగా సత్యాన్ని, విశ్వాసాన్ని ప్రభు మేము ధరించుకొని ప్రభు దానిలో అభివృద్ధి చెందే భాగ్యం దయచేయండి. ఆ రీతిగా అభివృద్ధి చెందాలంటే నిన్ను గూర్చినటువంటి జ్ఞానం మాకు కావాలి నాయన. మీ జ్ఞానం మాకు దయచేయండి. దాన్ని తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేయనట్టుగా సహాయం దయచేయండి ప్రభా. మా ప్రయత్నమును సఫలము చేయమడుగుతూ ఉన్నా. మాతో నేరుగా మాట్లాడమడుగుతూ ఉన్నా. మా హృదయాలను తెరవమని అడుగుతూ ఉన్నా ప్రభా. ఇదిగో తండ్రి, మేము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ దురాత్మ శక్తులతో మేము పోరాడుతూ ఉన్నా. ఇదిగో నాయన, ఈ యుగ సంబంధమైన దేవత ఇదిగో తండ్రి యొక్క లోకమైన సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్నది. ఆ ప్రదేశంలో మేము ఉన్నామయ్యా. ఆయన ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, సాతాను మమ్మల్ని ఎంతగా భయపెట్టాలని ప్రలోభానికి గురి చేసినప్పటికీ, దేవునికి దూరపరచాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు మేము తెలివితో, జ్ఞానముతో ప్రభా, నీ ఆత్మ జ్ఞానముతో, వివేకముతో మేము వాటిని గ్రహించగలిగి వాటిని జయించే భాగ్యం మాకు దయచేయమడుగుతున్నా. తద్వారా ఇదిగో తండ్రి ప్రభా, జీవాహారము నేనే అని సెలవిస్తూ ఉన్నావు ప్రభా. అటువంటి జీవాహారం మేము భుజింపనట్లుగా సహాయం చేయండి. అతి శ్రేష్టమైన, ప్రత్యేకమైనటువంటి తెల్లటి రాయి మీద చెక్కబడినటువంటి ప్రత్యేకమైనటువంటి పేరును మేము సంపాదించుకున్నట్టుగా సహాయం దయచేయండి. అటు కృపను మా అందరికీ అనుగ్రహించమని ఆ పరలోక రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. అటువంటి నిరీక్షణ మా అందరికీ దయచేయండి. దాని అందే మేము మత్సయిస్తూ ఉన్నాము తండ్రి, ఆ నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం ఎంతో ఉన్నతమైనది, ఎంతో అమోఘమైనది, అది వర్ణించలేనిది తండ్రి. మా ఊహకు అందదు నాయన. కేవలము ప్రభా మాకు తెలిసిన కొన్ని నాయన ఇదిగో తండ్రి వస్తువులతో కానీ మాకు తెలిసిన కొంత జ్ఞానముతో మేము దాన్ని పోల్చుకొని మేము అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాం అంతే. కానీ అది ఎంతో ఉన్నతమైనది నాయన. దాన్ని ఎప్పటికైనా మేము చూడాలని, దానిలో నివసించాలని, నీతో యుగములు జీవించాలనేదే మా ఆశ. మా ఆశను తృప్తిపరచండి, మా ఆశను తీర్చండి నాయన. తీర్చగలిగినటువంటి వాడు నీవు మాత్రమే. అందుకే నీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం ప్రభా. ఆ రీతిగా మేము జీవిస్తున్నాం. అటు కృపనటి శక్తిని, అటు జ్ఞానమును అందరికీ అనుగ్రహించి మీరే సర్వగణత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.